ఉండడంతో కోల్ బెల్ట్ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులకు ఎండదెబ్బ బారిన పడకుండా చలువు పందిళ్లు ఏర్పాటు చేశామని జీఎం శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా ఓఆర్ఎస్ మజ్జిగ ప్యాకెట్లు నిరంతరం పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఏడాది 100% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామంటున్న శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్తో మా ఆదిలాబాద్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఎండలైతే టారెత్తిస్తున్నాయి. 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి గనులు విస్తరించున్నటువంటి మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో కూడా కోల్ బెల్ట్ అయితే నిప్పుల కొరమిని తలపిస్తోంది. ఓవైపు సింగరేణి కార్మికుల గైర్హాజరు శాతంతో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ గారు, ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి సార్, ఓవైపు 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఇటు మంచిర్యాల జిల్లాలో నమోదవుతున్నాయి. సింగరేణి కార్మికులకు సంబంధించి, ఓపెన్ కాస్ట్ గని కార్మికులకు సంబంధించి కానీ భూగర్భ గని కార్మికులకు సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మీరు? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఏదైతే ఐఎండి వాళ్ళ రిపోర్ట్ ప్రకారము ఈరోజు అంటే గత 2-3 రోజుల నుంచి కూడా 41, 42, 43, ఈరోజు ఇంకా 43 రికార్డు కాలేదు. సో 43 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఓపెన్ కాస్ట్లో దీని యొక్క ప్రభావం కొంత ఉంటుంది. దీనికి మరి తగిన చర్యలు ఏవైతే ఉన్నాయో మేము అన్ని మేనేజ్మెంట్ తరఫు నుంచి తీసుకోవడం జరిగింది, సింగరేణి తరఫున. ముఖ్యంగా వీటిలలో అందరికీ కూడా ఉద్యోగులకి శ్రీరాంపూర్లో పనిచేస్తున్న ఎస్ఆర్పి ఓసీలు కానీ, ఎస్ఆర్పి ఐకే ఓసీలు కానీ పనిచేస్తున్న 2 మైళ్ళలో పనిచేస్తున్న ఉద్యోగులకి ఈ మజ్జిగ ప్యాకెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే క్వారీలలో చలువ పందిలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి వాటర్ బాటిల్స్, క్యాన్స్, కూల్ క్యాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లా కొంతమంది బ్లాస్టింగ్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకి గొడుగులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మాన్యువల్లో సుమారు ఒక 10,000కు పైగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాము. సో ఈ ఎండవేడి నుంచి కార్మికుల్ని దానికి గురి కాకుండా, వడదెబ్బకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు మరో 4 రోజుల పాటు అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా ఐఎండీ అయితే తెలుపుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్. ఈ 4 రోజుల పాటు ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు చేపట్టబోతూ ఉన్నారు? ఏవైతే వీటికి ఇంతకుముందు చెప్పిన చర్యలకు అదనంగా ఇంకా కూడా కొంత ఎండవేయడానికి ఏదైనా ఉంటే వాళ్ళని కొంత సమీపంలో ఉన్న షెల్టర్లలో, పందిళ్లలో రెస్ట్ తీసుకోమని చెప్తా ఉన్నాం. మరి ఎండవేడికి గురి కాకుండా ఉండాలని చెప్తా ఉన్నాము. ఇవి తీసుకుంటే తప్పకుండా ఈ ఎండవేడి నుంచి తప్పించుకోవచ్చు. ఇటు ఓపెన్ కాస్ట్ గన్నుల్లో పనిచేసే కార్మికులకైతే ఓఆర్ఎస్తో పాటు మజ్జిగ ప్యాకెట్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. మరోవైపు సిఎస్పిలో పనిచేసే కార్మికులు కానీ, లేదనుకుంటే వర్క్షాప్లో పనిచేసే కార్మికులకు అయితే పూర్తి స్థాయి అందిన దాఖలాలు లేవు. కానీ ఖచ్చితంగా వారు కూడా ఎండల్లోనే పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఇటు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయాలంటూ కార్మికుల నుంచి కానీ, కార్మికుల సంఘాల నుంచి అయితే కొంత డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇటు సింగరేణి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా, మేనేజ్మెంట్ దృష్టికి మీరు? ఓకే, ముఖ్యంగా ఈ బటర్ మిల్క్ కానీ లేకపోతే మిగతా అవసరాలు ఏవైతే ఉన్నాయో ఎండవేడి నుంచి తప్పించుకునేది, ముఖ్యంగా బటర్ మిల్క్ చూసుకున్నట్టయితే అది ఓపెన్ కాస్ట్ కానీ, ఓపెన్ కాస్ట్లో ఉన్న సిహెచ్పిలో పనిచేసే వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇతర డిపార్ట్మెంట్లకు అంతగా వాళ్ళు ఎండవేడికి పనిచేసే అంత అవసరం లేదు. ఉన్నా కూడా వాళ్ళు కొంత బ్రేక్ తీసుకొని ఆఫీసులలో లేకపోతే కొంత బయట చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు రికమెండ్ చేయట్లేదు. అట్లాగే బయట సిహెచ్పి కూడా అంత అవకాశం ఉండదు. వాళ్ళు నీడలోనే పనిచేసే అవకాశం ఉంది. వాళ్ళకు షెడ్లు ఉంటాయి, తర్వాత షెల్టర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడే పనిచేస్తారు. అందుకని వాళ్ళకు రికమెండ్ చేయట్లేదు ఈ మజ్జిగ ప్యాకెట్లు. అంత అవసరం లేదని అనుకుంటుంది మేనేజ్మెంట్. భూగర్భ గనుల్లో కానీ, ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా కొత్తగా ఇటు విధుల్లో చేరిన వారైతే కొంత గైర్హాజరు శాతం కూడా పెరుగుతూ ఉన్నాయి. దాంతో ఏమన్నా అనుకున్న ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి? గైర్హాజరు శాతంతో ముఖ్యంగా భూగర్భ గనుల్లో దాని ప్రభావం కనబడుతూనే ఉంది. మేము దాదాపు ప్రతి మీటింగ్లలో చెప్పడం జరుగుతుంది. ఈ నెల 18 తారీఖు నుంచి కంపెనీ ఆదేశాల మేరకు మల్టీ డిపార్ట్మెంట్ టీమ్స్ ద్వారా ఈ ప్రతి గనికి వెళ్ళి ఈ ఆబ్సెంటీజం మీద గట్టిగా ఉద్యోగుల్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, వాళ్ళని కోరడం జరుగుతుంది. ఆబ్సెంటీజం చేసినట్టయితే దానికి ఏవైతే చర్యలు కంపెనీ పరంగా తీసుకోవాల్సి ఉంటుందో అది కూడా తీసుకుంటారని వాళ్ళని చెప్పడం జరుగుతుంది. తద్వారా కొంత ఆబ్సెంటీజం అనేది తగ్గి మళ్ళీ ప్రొడక్షన్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇది ఇటు శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నది ఒకటే,
ఎండ తాపం నుంచి కార్మికులకు రక్షణ కల్పించడానికైతే ఓపెన్ కాస్ట్ గన్నులతో పాటు సిఎస్పిలో పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేశాం. ఎక్కడ కూడా కార్మికులకు వడదెబ్బ బారిన పడకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పూర్తి చేశాం. అంతేకాకుండా గైర్హాజరు ఎవరైతే అవుతున్నారో వారిపైన సింగరేణి యాజమాన్యం కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విధులకు హాజరు కావాలంటూ కూడా ఇటు జీఎం అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. నల్గొండలో ల్యాండ్ మాఫియా